హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇదైతే కళ్యాణం రోజు అనమాట. నేను చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో మేము శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నాము. దాని ప్రిపరేషన్స్ అన్నీ మీరు ప్రీవియస్గా చూసారు. లైక్ పూలమాలలు కట్టడము, మళ్ళీ ఇంకా తలంబ్రాల బియ్యం కలపడం, కంకణాలు తయారు చేయడం, జీలకర్ర బెల్లం ఇవన్నీ చూసారు కదా, షార్ట్స్లో కూడా పెట్టాను. ఇవాళ అయితే ఇంకా అవన్నీ ఒక 2-3 డేస్ ముందు నుంచి స్లోగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. ఇవాళ అయితే ఫైనల్గా కళ్యాణం డే. ఇవాళ కూడా నేనేంటంటే పెద్ద హడావిడి ఏం పడలేదు. మేము మంచిగా పొద్దున్నే 5 o'clockకే లేచేసాను. నేనైతే 5 o'clockకి లేచి తలస్నానం అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా పులిహోర అవన్నీ చేసేసాను అనమాట. అన్నీ చేసి 6:30కి అరౌండ్ ఇంకా అలా అయింది. అప్పుడు నేను నరసింహని విరాట్ని లేపేసి వాళ్ళిద్దరు కూడా రెడీ అయ్యి వాళ్ళ మంచిగా ఆన్ టైం పూజారి గారు 9-9:15 లోపల రండమ్మ, 9:30కి అలా కళ్యాణం స్టార్ట్ చేద్దాం అన్నారు. సో మేమైతే 9 o'clock కల్లా వచ్చేసాము, నేను నరసింహ విరాట్. ఇంకా అందరూ స్లోగా మేము 9:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అందరూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కొద్దిగా రెడీ చేసి అట్లా అవ్వడానికి అంతా కొద్దిగా టైం పట్టింది. మేము ఎగ్జాక్ట్లీ 10 o'clock అయితే స్టార్ట్ చేసామన్నమాట కళ్యాణం. ఇక్కడైతే అదే అనమాట, ఫస్ట్ కళ్యాణం స్టార్ట్ చేసే ముందు మొత్తం ఆ కళ్యాణానికి సంబంధించిన సామాన్లు అన్నీ, పట్టుబట్టలు, కొబ్బరి బోండం, ఫ్రూట్స్, ఇంకా మొత్తం అన్నీ మనం ఏమైతే లైక్ కళ్యాణంలో యూస్ చేస్తామో ఆ సామాన్లు మొత్తం ఇలా ఒక్కసారి పూజారి గారు 3 రౌండ్స్ వేయమని చెప్పారనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాం, అందరం కలిసి పట్టుకొని ఇంకా తిరుగుతున్నాం అనమాట. నేను ముందు కూడా చెప్పినట్టు ముందు వ్లాగ్లో కూడా ఈ కళ్యాణానికి మొత్తం కర్త కర్మ క్రియ వచ్చేసి ఝాన్సీ, మాధురి, దివ్యానే. వాళ్ళే మొత్తం పూనుకొని మా అందరితో కూడా చేపించారనే చెప్పాలి. లేకపోతే నాకైతే ఇంత నాలెడ్జ్ అసలు లేదండి. ఖచ్చితంగా వాళ్ళు మొత్తం అంతా పాపం అన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ సెట్ చేసుకొని అందరికీ కుదిరేలాగా కూడా చేశారనమాట. చాలా బిగ్ షూట్అవుట్ టు దెమ్. ఇది నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, కాకపోతే ఇక మళ్ళీ చెప్పాలనిపించింది. ఇప్పుడైతే ఇంకా కళ్యాణం స్టార్ట్ అయింది చూసారు కదా, అటు కొన్ని ఫ్యామిలీస్ ఇటు కొన్ని ఫ్యామిలీస్ కూర్చున్నామన్నమాట. కూర్చుంటే మధ్యలో ఇంకా అయ్యవారు చేస్తున్నారు కళ్యాణం అంతా. మనం జస్ట్ చూస్తాం. ఇక్కడైతే ఇండియాలో అయితే మనం కొంచెం ఇన్వాల్వ్ అవుతాం కదా, లైక్ అంటే పూలమాలలతో డ్యాన్స్లు అవన్నీ ఉంటుంది కదా. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే ఇంకా జస్ట్ చూసి ఆయన మొత్తం చేపిస్తారు, మనం జస్ట్ చూస్తాము. కంకణాలు అవన్నీ మనం కట్టుకుంటాము. అట్లా అన్నమాట జరిగిన ప్రాసెస్. అందరూ చెప్పండమ్మా, మమ సహ కుటుంబ క్షేమ వల్ల ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల మనకు అటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి అని తెలియజేస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవ ప్రారంభంలో కళ్యాణ మహోత్సవంలో కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఒక్కొక్క ఘట్టాన్ని మనం ఇక్కడ పూర్తి చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఈ రోజు కళ్యాణ మహోత్సవం జరిపించాలి అని మనందరం కలిసి సంకల్పించుకున్నాం. కాబట్టి మనందరి కోసం పెరుమాళ్ళు వచ్చి అక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళకి ఈ కళ్యాణ మహోత్సవ పర్యంతం కూడా రెండు రకాలుగా, అంటే ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈ కళ్యాణ మహోత్సవ పర్యంతం కూడా, అంటే మేము ఎంత ప్రేమతో చేస్తామో ఆ చేసేంత సేపు కూడా ఇక్కడే వేంచేసి ఉండాలి. చూశారు కదా అందరం ఎలా కూర్చున్నామో, మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది కదా. అలా కూర్చుంటే ఇంక ఇక్కడ అయ్యవారు చేస్తున్నారు అనమాట పూజ. ఇక్కడైతే దేవుడికి జంజం వేయడం అది చేస్తున్నారు ఫస్ట్, అంటే కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందు అన్నీ చేస్తారు కదా, లైక్ ఆ ప్రీ థింగ్స్. లైక్ మన దాంట్లో కూడా కొంతమందికి ఇట్లా కాశీ యాత్ర ఇట్లా అన్నీ ఉంటాయి కదా, అలా ఒక్కొక్క ప్రాసెస్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇక్కడైతే పట్టుబట్టలు స్వామికి సమర్పిస్తున్నారనమాట. లైక్ చూసారు కదా, అంటే మేము ఏమైతే కళ్యాణానికి బట్టలు పెట్టామో అవి దేవుడికి అలంకరిస్తున్నారు చూడండి. అంటే ముగ్గురికి, అమ్మవార్లు ఇద్దరికి అయ్యవారికి ముగ్గురికి వేస్తున్నారు చూడండి. పూజారి గారు మాత్రం పూజ చాలా బాగా చేశారు. అండ్ దట్టు పిల్లలకు అర్థమయ్యేలాగా ప్రతిదీ, అంటే లైక్ ఇది ఎందుకు చేస్తున్నాం అనేది క్లియర్గా చెప్పారనమాట, ఇన్ డీటెయిల్డ్గా. దేవుని కళ్యాణం అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఒక పెళ్ళి, ఒక పండగ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది కదా, అలాగే అనిపించింది అనమాట. అంటే ప్రతిదీ ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ కదా. ఇప్పుడు ఈవెన్ ఎవరికైనా పెళ్లి చేస్తున్నా ఇవన్నీ సేమ్ కదా, బట్టలు పెట్టడము, లైక్ తలంబ్రాలు, తాళి కట్టడము, జీలకర్ర బెల్లము, ఇట్లా ప్రతిదీ అంటే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది కదా. ఇలా చెప్తుంటూ పోతుంటే నాకు నా పెళ్ళే గుర్తొస్తుంది అనమాట. అంటే ఏంటంటే నా పెళ్ళప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాననే చెప్పాలి. అంటే నాకేమి ఇట్లా పెళ్లి కూతురు ఇట్లా మీరు సైలెంట్గా కూర్చోవాలి ఇలాంటిది ఏమి అంటే అంత ఐడియా కూడా అప్పట్లో అంత లేకుండే.
పెద్దగా ఏం లేదు. ఇట్లా లైక్ మంచిగా అందరితో పాటు నా కజిన్స్, నా ఫ్రెండ్స్ అందరితో పాటు నేను కూడా ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూనే పెళ్లి చేసుకున్నానని చెప్పాలి. లిటరల్లీ ఇప్పుడైతే ఒక్కొక్కసారి ఆ వీడియో చూస్తే నాకే నవ్వు వస్తుంది అనమాట. ఇట్లా ప్రతి దగ్గర ఇట్లా ఎక్సైట్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూనే చేసుకున్నాను. నా పెళ్ళిలో అయితే మొత్తం పనులు చేసింది అయితే మా అనితో వదినే, A to Z కర్త కర్మ క్రియ అయితే మొత్తం మా వదినే అని చెప్పాలన్నమాట. మా ఇంట్లో అయితే అసలు పెద్ద పనులే ఏం అవ్వలే, అసలు పెళ్ళిళ్ళుగానే ఉండేది కాదనమాట. మొత్తం అందరం సరదాగా ఎంజాయ్ చేసే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం అంతా. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో పెళ్లి పనులు ఏమవుతున్నాయి అవన్నీ నిల్ల నాలెడ్జ్. నాకే కాదులేండి, మా మమ్మీ, మా చెల్లి, మా పెద్దమ్మ ఎవరికి ఏం తెలీదు. మొత్తం మా వదినే. మా డాడీ, మా శివన్నయ్య రోజు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వదిన వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని పనులు అయిపోయావన్నమాట. మొత్తం అసలు అన్ని చేతుల మీద వేసుకొని చాలా కష్టపడి చేసింది మా వంతుంద నా పెళ్లి మాత్రం. అంటే ఒక 16 గొప్ప దానాలు ఉన్నాయి. అయితే ఈ 16 గొప్ప దానాల్లో మొట్టమొదటి గొప్ప దానం ఏంటి అంటే మనందరం కూడా అన్నదానం అని చెబుతుంటాం. ఎందుకంటే కొంచెం సంతృప్తి చెందిన వెంటనే చాలు అంటాడు కాబట్టి. కానీ మనకు శాస్త్రం ఏమని చెబుతుంది అంటే కన్యాదానం అనేటటువంటిది ఈ 16 దానాల్లో ఫస్ట్ లైన్ లో ఉండేటటువంటిది కన్యాదానము. కన్యాదానము అంటే మన అమ్మాయిని పెళ్లి చేయడమే, దాన్నే కన్యాదానము అని అంటారన్నమాట. చూస్తున్నారు కదా, అన్ని దానంలో ప్రధానమైనది కన్యాదానం అంట. అదే చెప్పారు కదా పూజారి గారు. ఇది విన్న తర్వాత అయితే ప్రణీత్ అయితే ఇంకొకటి కూడా చెప్పారనమాట పూజారి గారు. ఏంటంటే మనము ఈ లైఫ్లో చేసిన మొత్తం అన్ని పాపాలు కడగాలి అంటే పోవాలి అంటే కన్యాదానం చేస్తే మన మొత్తం జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి, సంథింగ్ ఇలా రిలేటెడ్గా చెప్పారనమాట. అయితే ప్రణీత్ చెప్తాడు, నాకు అట్లీస్ట్ ఒక కూతురు ఉంది కాబట్టి నా పాపాలన్నీ పోతున్నాయి నరసింహ, నీ పాపాలు ఎడిగిపోతాయి అని అడిగాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఓన్లీ అబ్బాయిలు ఉన్నది నేను దివ్యనే అనమాట. ఇక మా ఇద్దరిని ఆడుకున్నాడు అనుకోండి కాసేపు ప్రణీత్. ఇక మీరు ఎన్ని పాపాలు చేసినా వేస్ట్, ఇంకా అది ఇది అని చెప్పి వాళ్ళైతే ఇక మొత్తం చేయొచ్చంట పాపాలు అంటే ఇదంతా ఫన్ అనమాట. అంటే పూజలో కూడా మేము ఇంత మంచిగా అంటే అదేం తప్పుగా కాదు కదా, ఇట్లా ఫన్గా అనుకొని ఫుల్ అంటే చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకొని మంచిగా దాన్ని పాజిటివ్ వేలో మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడైతే ఇంకా పెళ్లిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, జీలకర్ర బెల్లం ముహూర్తం టైంకి పెడితే ఇంకా పెళ్ళి అయిపోయినట్టే అంటారు కదా. తాళి కట్టడం అవన్నీ సెకండరీ. ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం పెడితే ఇంకా ఆల్మోస్ట్ మన పెళ్ళి అయిపోయినట్టే కదా. ఇప్పుడు అది జరుగుతుంది, పదండి చూద్దాం. మంగళసూత్ర ధారణ జరుగుతుంది. అందరూ కూడా మీ స్థానాల నుండి నమస్కారం చేసుకోండి. గోవిందా ఇప్పుడైతే మంగళసూత్ర ధారణ నాయగారు చెప్పారు కదా, అదేనండి తాళి కట్టడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక మోస్ట్లీ ఇక మనకి తాళి కట్టడితే ఇక తలంబ్రాలు పోసుకుంటే ఇక పెళ్ళి అయిపోయినట్టే కదా. సో అదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే తాళి కడుతున్నారు చూడండి.
ఇప్పుడైతే తలంబ్రాలు పోయడం జరుగుతుంది అనమాట. మీరు చూసారు కదా, మేము తలంబ్రాలు కలిపాం కదా, బియ్యంతో పాటు ముత్యాలు అవన్నీ కలిపి ఇప్పుడు ఆ తలంబ్రాలు దేవుడికి పోస్తున్నారనమాట. ఇవి తర్వాత మేము అందరికీ కొద్ది కొద్దిగా ఇచ్చి మేము కూడా తెచ్చుకున్నాము. మేము చేయించుకున్న కళ్యాణం అయితే ఇంకా మొత్తానికి పూర్తయిపోయింది. చూస్తున్నారు కదా స్వామివారు ఎంత మంచిగా కలకల్లాడుతూ ఉన్నారో. నాకు కూడా చాలా చక్కగా అనిపించింది. మంచిగా అయ్యింది కళ్యాణం అయితే. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా అయ్యవారు అందరినీ ఆశీర్వదిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ అది జరుగుతుంది ఇక్కడ. ఇంకా దీంతో మొత్తం మనకంతా కార్యక్రమాలు అయితే అయిపోయాయి. ఇంక ఇప్పుడు వీళ్ళందరినీ ఏంటంటే ఒక్కసారి అందరూ మంచిగా పట్టుబట్టలు కట్టుకున్నారు కదా అని అబ్బాయిలందరినీ ఒక్కసారి ఇలా వీడియో తీస్తూ ఉంటే విరాట్ వెళ్ళిపోయాడు చూడండి నరసింహ దగ్గరికి. ఇక విరాట్ కూడా పట్టుబట్టల్లో ఉన్నాడు కాబట్టి సరేలే అనుకున్నాము. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద పాప వినాశన గోవింద. కళ్యాణం అయిపోయాక అందరం ఒక్కసారి గోవిందనామాలు స్మరించామన్నమాట, లేదా పాడాము. అదే ఒకసారి అందరం కలిసి పాడాము. ఇక్కడ చూడండి అబ్బాయిలందరూ కూడా చక్కగా కూర్చొని వాళ్ళు కూడా గొంతు కలిపారు. చాలా మంచిగా అనిపించింది. మా ఆయన అయితే మొత్తం వీడియోలో నన్నే కాన్సన్ట్రేట్ చేసి తీసాడు చూడండి. అసలే నాకు అంతంత మాత్రం పాటలు వచ్చంటే మొత్తం నన్నే ఫోకస్ చేసి తీసాడు. పర్లేదులేండి, ఇవాళ బాగానే పాడాను. విరాట్ స్మైని కూడా చూస్తున్నారు కదా, మంచిగా పట్టు పంచెలు కట్టుకొని చిన్నరాయుడిలాగా ఉన్నారు అసలు ఇద్దరు. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే మనకి తెలంగాణలో అన్నిట్లో ఇదేంటంటే పెళ్ళైపోయిన తర్వాత వడి బియ్యం పోయడం ఉంటుంది కదా. సో ఇక్కడైతే అది చేస్తున్నాం అనమాట. ఏది మిస్ కావద్దు, అన్ని చక్కగా చేసుకోవాలి అనిపించింది. సో ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నాం చూడండి. అందరం కలిసి చక్కగా మంచిగా పోసాము. ఇట్లా వడి నింపి పంపిస్తే మంచిది అంటాం కదా, సో అలా అనిపించింది. ఇక దేన్ని అంటే ఏది తక్కువ చేయొద్దు, అన్ని చక్కగా చేసుకుందాం అనిపించింది. అందుకని చెప్పి ఇక్కడ వడి బియ్యం కూడా పోస్తున్నాం చూడండి. ఇప్పుడైతే ఇంకా నేను పోస్తున్నాను చూడండి. అందుకే నాకు డౌట్ వచ్చింది అనమాట, ఎన్నిసార్లు పోయాలి ఏంటి అంటే. చెప్తాను కదా, కొత్త కదా, నాకు కూడా పెద్దగా ఏం తెలియదు. మళ్ళీ ఏది తప్పు చేయకూడదు అని మనకు ఉంటుంది కదా, అంటే మనకు తెలిసినంత వరకే అన్ని కరెక్ట్ చేయాలి అనుకుంటాం కదా. సో అదే జరుగుతుంది అనమాట ఇక్కడ. అందుకనే ఇట్లా మంచిగా కనుక్కొని పోస్తున్నాను అనమాట. ఇంకా అట్లాగే మీకు నా చీర విషయం చెప్పలేదు కదా, నా చీర వచ్చేసి నా తలంబ్రాల చీర అనమాట. నా పెళ్లి తలంబ్రాల చీర ఇది. తలంబ్రాల్లో వైట్ సారీ కట్టుకుంటాం కదా, అదనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి సుష్మ పోస్తుంది చూడండి. మంచిగా అసలు సుష్మ ప్రాపర్గా పోసిందని చెప్పాలి. ఎందుకంటే సుష్మకి వడిబియ్యం పోస్తారనమాట ఆంటీ వాళ్ళకు ఉంది వడిబియ్యము. సో అందుకని చెప్పి దానికంటే కరెక్ట్గా తెలుసు కదా ఎట్లా పోయాలి ఏంటి అన్ని చక్కగా పోసింది. ఇప్పటిదాకా మా బచ్చా గ్యాంగ్ పెళ్లిలో మాత్రం చాలా చక్కగా కుదురుగా కూర్చున్నారు అనుకున్నామా, ఇంక ఇక్కడ చూడండి అల్లరి స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు అందరు ఒక దగ్గరికి చేరారనమాట. చేరి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కడుపులో అయితే ఆకలి స్టార్ట్ అయిపోయింది అందరికి. ఇంకా లేకపోతే కాసేపటికి నీరసం వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళి తిందాం పదండి. ఇంక ఇక్కడ ఏమేం వెరైటీలు ఉన్నాయి ఏంటి అనేవి మీకు కూడా చూడాలని ఉందా? ఇక పదండి, ఎందుకు లేట్, వెళ్ళి చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే స్వీట్ జిలేబీ, కేసరి, పునుగులు, పులిహోర. ఇదే నేను చేసిన పులిహోరలేండి. చట్నీలు 3 రకాలు ఉన్నాయి, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అన్నీ. ఇది వచ్చేసి ప్రసాదం పులిహోర, వాళ్ళు గుళ్ళో చేసింది. ఇది వచ్చేసి పొంగల్తో పాటు పొంగల్లో కూడా 2 రకాలు ఉన్నాయిలేండి, ఇద్దరు చేశారు పొంగలి. అండ్ పెరుగన్నం అనమాట. మరీ ఎక్కువ వెరైటీస్ అన్నట్టు ఏం పెట్టుకోలే, అందరూ పొద్దున్నే రావాలి వీలు కుదరదు కదా అన్నట్టు కొంచెం సింపుల్గా పెట్టేసుకున్నాము. జస్ట్ కొద్దిగా ప్రసాదం లాగా అక్కడ తినేసి కొంచెం బయలుదేరచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి పిల్లలు తింటున్నారు కదా, వెళ్ళి ఒక వీడియో తీస్తే మంచిగా అందరూ చక్కగా కూర్చొని తింటున్నారు. మన విరాట్ ఎలా కనపడలేండి ఇక్కడ, వాడిని కూర్చోబెట్టడానికి నాకైతే ఇక కష్టాలే స్టార్ట్ అనుకోండి. ఇంకా మోస్ట్లీ అందరూ మార్నింగే లేచాము, ప్లస్ ఎవ్వరూ ఏమీ తినలేదు కదా, అంటే కళ్యాణం అయ్యేదాకా మోస్ట్లీ తినలేదులేండి. ఇంకా అందరికీ ఆకలి వేసేస్తుంది చూడండి, అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోయి తింటున్నాం అనమాట. ఇక్కడ మంచిగా అందరూ కబుర్లు తినుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా కబుర్లు చెప్పుకుంటూ అట్లా సరదాగా ఉండే అందరం బాగానే ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరి ఇంటర్నల్ వాయిస్ అనమాట, అసలే ఆకలేస్తుంది, వీడియో ఏంటమ్మా ఫస్ట్ మేము ప్రశాంతంగా తినని అని అనుకుంటున్నట్టున్నారు. అదే అనిపిస్తుంది. ఇక్కడ చూసారా అందరూ మంచిగానే తిన్నాం. యాక్చువల్లీ ప్రతి ఐటమ్ టేస్ట్గా ఉండే.
అది మాత్రం అంటే ఇక ఒక్కొక్కసారి అనుకుంటాం కదా దేవుడే ఇలా వచ్చి మంచిగా చేపించాడేమో అన్నట్టు. ప్రతిదీ మంచి కుదిరింది, టేస్ట్గా కూడా చాలా బాగుండే. ఇంక ఇక్కడ ఏంటంటే అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే తలంబ్రాల బియ్యము, వడి బియ్యము పోసిన ఉంటాయి కదా, అవి అందరికీ ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు కొద్దిగా ఏమైనా వండుకుంటారు, లైక్ దేవుడి దగ్గర పెట్టుకుంటారు, వాట్ ఎవర్ వాళ్ళకి కుదిరింది చేస్తారు కదా అన్నట్టు. ఇక్కడ మేము చేస్తుంటే పిల్లలు కూడా వచ్చి కొద్దిగా హెల్ప్ చేశారు. అంటే అన్నిట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అనిపించింది. చాలా మంచిగా, అంటే ఇది ఒక గ్రూప్ ఈవెంట్ ఇట్లా మంచిగా, అంతే కదండి. ఒక పెళ్ళి అంటే ఒకరు ఇద్దరు చేస్తే అయిపోదు కదా, ఒకరు ఇద్దరు చేస్తే అయ్యేది పెళ్ళి అయితే కాదు కదా. ఇట్లా 10 మంది 10 చేతులు పడి అందరూ సరదాగా ఇట్లా మాట్లాడుకుంటూ హ్యాపీగా చేసుకుంటేనే కదా అది ఒక పెళ్ళి ఆనందం, అది ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అలా హ్యాపీ ఇట్లా మొత్తం సందడిగా ఉంటేనే అది ఇక పెళ్ళి అనిపించుకుంటాం కదా. ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ఇందాక పట్టుబట్టలు కట్టుకున్నారని అబ్బాయిల్ని మాత్రమే పిక్చర్ తీశాను కదా, ఇంకా మా పిక్చర్ బాకీ ఉంది కదా, ఇప్పుడు అదే దిగుతున్నాం అనమాట. అందరం కలిసి అమ్మాయిలము మంచిగా ఇక ఫోజులు ఇచ్చేసుకొని కొద్దిగా దిగుతున్నాము. ఇంకా అందరం అమ్మాయిలు దిగిన తర్వాత కొద్దిగా ఫ్యామిలీ పిక్చర్స్ కూడా ఉండాలి కదా, ఇప్పుడు అదే నడుస్తుంది అనమాట. చూడండి అందరు ఫ్యామిలీస్ తోటి ఒక పిక్చర్ దిగుతున్నాము, మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని. ఇంక ఇక్కడ మేము ఫోటో దిగుతుంటే ఎంత ఫోటో బంబార్డింగ్ జరిగిందో. మధ్యలో పిల్లలు అటు ఇటు కదులుతూనే ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు ఇవ్వండి గబగబా ఫోటో దిగుతామంటే ఇక ఫైనల్గా ఇచ్చారనుకోండి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ ఇక్కడ క్లీనింగ్ కూడా మనమే చేసుకోవాలి కదా. ఇండియాలో అంటే ఇక కొద్దిగా మనం పని అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక A to Z మనదే అనమాట. ఇప్పుడు చూసారా క్లీనింగ్ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం అంతా మంచిగా పూజ అయిపోయింది, అదే లైక్ కళ్యాణం అయిపోయింది, తినడం అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇది కూడా ఉంటుంది కదా మనకి ఇక్కడ పని, మొత్తం క్లీన్ చేసేస్తున్నాం అనమాట. మళ్ళీ మేమైతే ఎలా అయితే వాళ్ళు మాకు ఇచ్చారో అంతకంటే నీట్గా ఇచ్చామనే చెప్పాలి. క్లీన్ చేసి అంత నీట్గా ఇప్పటి వరకు చేసిన పనులు మేమైతే ఇంకా అబ్బాయిలు తీసుకున్నారనమాట నీట్ చేయడం మొత్తము. ఇంకా అమ్మాయిలు ఒక సెక్షన్, అంటే పూజ సామాన్లు ఇవన్నీ అమ్మాయిలు చేస్తూ ఉంటే వ్యాక్యూమ్ ఇలాంటివన్నీ అబ్బాయిలు పెట్టేశారు. వ్యాక్యూము ఇంకా ఫుడ్ మిగిలింది క్లీనప్ చేయడం ఇలాంటివన్నీ అబ్బాయిలు చూసుకున్నారు అనమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలు అమ్మాయిలందరం అలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అది కూడా మిస్ అవ్వకుండా వీడియో తీశారనమాట. ఇక మొత్తం అంతా అయిపోయింది. అదే దివ్య చూపెడుతుంది చూడండి. దివ్యని పట్టీలు చూపెట్టు దివ్య అంటే చూపెడుతుంది. దివ్య ఇవాళ మంచిగా అన్ని పెట్టుకొని వచ్చింది కదా. ఇప్పుడే అయిపోయింది, అందరం బయలుదేరుతున్నాం. అక్కడ చూడండి అందరు జాకెట్లు వేసేసుకొని ఫుల్గా. ఇక్కడ విరాట్ ఏడి, విరాట్ కార్ వెళ్తుంది. మంచిగా చేపించావు దివ్య, థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్వేస్ వెల్కమ్. మా శ్రీనివాసుని కళ్యాణం అయితే ఇలా పూర్తయింది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. Bye. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను.